యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించిన బీజేపీ 8వ వార్డు కౌన్సిలర్లు బొట్ల సంపత్, 5వ వార్డు కౌన్సిలర్ పాసికంటి సంపత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వచ్చే సంవత్సరం శివాజీ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చౌరస్తాకు శివాజీ పేరు నామకరణం చేయాలని కోరారు. యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించిన బీజేపీ 8వ వార్డు కౌన్సిలర్ బొట్ల సంపత్, 5వ వార్డు కౌన్సిలర్ పాసికంటి సంపత్. వారి సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వచ్చే సంవత్సరం శివాజీ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చౌరస్తాకు శివాజీ పేరు నామకరణం చేయాలని కోరారు. యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుగూరి శాంతిరెడ్డి, వడ్డేమ నరేందర్, ఆయిల్ సందీప్, కందుల శంకర్, బింగి బాన్, బజరంగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన హిందూ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆలేరు పట్టణ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇదొక ప్రత్యేక దినం మా అందరికీ కూడా, వాస్తవానికి ముఖ్యంగా యువతకి. ఎందుకంటే ఇప్పుడున్న యువత శివాజీ మహారాజ్ గారి అడుగులేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ధర్మం కోసము వయసుని లెక్క చేయకుండా యువత అందరూ కూడా హిందూ ధర్మం కోసం కానీ ఒక ధర్మాన్ని నిలబట్టే అడుగులు వేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. సందర్భంగా యువత ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ చౌరస్తాని మేమందరం కూడా శివాజీ మహారాజ్ చౌరస్తా లాగా మనమందరము చేసుకోవాలని చెప్పేసి వారి యొక్క ఏవైతే అడుగులు ఉన్నాయో, ధర్మానికి ఏవైతే అడుగులేసిందో, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎంతో కృషి చేసిన వాళ్ళు, ప్రాణ త్యాగం చేసినారు. సో మన యువత అందరం కూడా ఆయన అడుగులని ఫాలో అయ్యి మనందరం కూడా ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఉండాలని చెప్పేసి యువతనందరినీ కూడా కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదములు. గత 10 సంవత్సరాల నుంచి మనం ఆలేరు పట్టణంలో శివాజీ జయంతి ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ విజయవంతంగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా శివాజీ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయాలనుకున్నాము. అది అందరి సపోర్ట్తో, అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఖచ్చితంగా రానున్న అత్యంత తొందరలో ఇక్కడ రైల్వే గేట్ సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసి ఈ రహదారికి ఛత్రపతి శివాజీ చౌరస్తాగా పేరు పెట్టి మనం తొందరలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మొదట నూతనంగా ఎంపికైన ఇద్దరు కౌన్సిలర్కి నా హార్దిక శుభాకాంక్షలు. ఆలేరు భవిష్యత్తు యువత పైనే ఉంది. యువత ముందుకొచ్చారు, ఈసారి కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఛత్రపతి మహారాజ్ అతను చేసిన హిందూ ధర్మానికి చేసిన ఎంతో సేవను మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మొఘలులు ముందుకొచ్చి దండోపదండాలుగా ముందుకు వచ్చినా సరే ఒక్కడై నిల్చున్నాడు. అదే ధైర్యం మన ఇద్దరు కౌన్సిలర్లకు మన యువత ఇవ్వాలి. ఈరోజు మన ఛత్రపతి శివాజీలు ఎవరంటే వీళ్ళిద్దరే ఈరోజు మనకి ఆలేరుకి అందరి అండాదండాలతో మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ శివాజీ మహారాజుని నిలబెట్టుకోవాలి. కాబట్టి అందరి సహకారాలు మేము కావాలని కోరుకుంటాము. ధన్యవాదాలు. ఈరోజు మన ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాము. ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠ మనం ఇక్కడ చేయాలి. ఆలయంలో చాలా రోజులకి డిలే అయింది. అది ఇక్కడ చేసి మనము ఛత్రపతి శివాజీ యొక్క గొప్పదనం అందరికీ చాటించాలి. ఛత్రపతి శివాజీ గొప్పదనం అంతా ఇంత కాదు. అతను చేసిన దాంట్లో మనం 10% చేసినా కానీ, యువత చేసినా కానీ మన భారతదేశం హిందూ సమాజం ఎక్కడో ఉంటుంది. దానికోసం అందరం కృషి చేయాలని నేను ఈ సందర్భంగా అందరూ కోరుకుంటాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుండి ఆలేరులో ఘనంగా ఛత్రపతి శివాజీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈరోజు మనము ఒక సంకల్పంతో ఇక్కడికి దిగినాం.
నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆలేరులో ఉన్న పట్టణ యువతకు ముఖ్య విజ్ఞప్తి, మనం ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ప్రోగ్రాం చేసినాము అయిపోయింది అని కాదు, మనతో పాటు ఇంకొక 5గురిని మనం ఒక శివాజీ వారసులాగా తయారు చేసుకొని ఆలేరు పట్టణంలో విగ్రహానికి ఏర్పాటుకు ఆలేరు పట్టణ యువత అంతా ముందుకు వచ్చి అన్న మీ వంతు మేము కూడా తిరుగుతామని, మా వంతు సహకారాలు ఉంటాయని ముఖ్యంగా యువత ముంగటికి వచ్చి చెప్పాలని, అదేవిధంగా మేము యువతకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువకుడికి ధన్యవాదాలు.